2004 అమెరికాలో జరిగిన ఎలక్షన్స్లో జార్జ్ బుష్ ప్రెసిడెంట్గా గెలిచాక అమెరికాలో రిపబ్లికన్ స్టేట్స్ నుంచి పోర్న్ రిలేటెడ్ ఇంటర్నెట్ సెర్చింగ్ బాగా పెరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్లో ఒబామా గెలిచాక ఈసారి లిబరల్ స్టేట్స్ నుంచి పోర్న్ వాచింగ్ ఒక్కసారిగా పెరిగింది. ఇలా ఎందుకు జరిగింది అని రీసెర్చ్ చేస్తే విన్నింగ్ టీం వాళ్ళకి ఆ టైంలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగా పెరగడంతో ఆ హార్మోన్ వాళ్ళ సెక్స్ రిజర్వ్ పుల్ చేయడం వల్ల ఆ స్టేట్స్లో పోర్న్ వాచింగ్ అబ్రప్ట్గా పెరిగిందని తెలిసింది. అమెరికాలో ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి ఇలానే జరుగుతుంది. గెలిచిన వాడికి ఏ స్టేట్లో మెజారిటీ ఉందో ఆ రీజియన్లో పోర్న్ వాచింగ్ ఒక్కసారిగా పీక్ లెవెల్కి వెళ్తుంది. ఇది అమెరికాలో అబ్జర్వ్ చేయడం వల్ల తెలిసింది. మన ఇండియాలో కూడా ఇలానే ఉంటుందేమో. అసలే మన ఇండియాలో పోర్న్ చూసేవాళ్ళు ఎక్కువ. మన బాడీ 98.4 డిగ్రీ ఫారెన్హీట్ టెంపరేచర్తో ఉంటుంది. ఈ టెంపరేచర్లో మాత్రమే టెస్టికల్స్ స్పెర్మ్ని ప్రొడ్యూస్ చేయగలవు. దీనికి మించిన టెంపరేచర్ ఉంటే టెస్టికల్స్ స్పెర్మ్ని ప్రొడ్యూస్ చేయలేవు. స్పెర్మ్ని ఎప్పుడూ ప్రొడ్యూస్ చేసేలా ఉండటానికి టెస్టికల్స్ ఈ టెంపరేచర్ని మెయింటైన్ చేసే ఒక ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లా పనిచేస్తుంటాయి. అది ఎలా అంటే మనం బాగా వేడి నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. అప్పుడు మన బాడీకి ఉండే వేడికి దూరంగా ఉండటం కోసం టెస్టికల్స్ కిందకి జారి మన బాడీ నుండి దూరంగా జరుగుతాయి. అదే మన చల్లని నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు లేదా చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు టెస్టికల్స్ మన బాడీకి దగ్గరగా ఉండేటట్లు పైకి జరుగుతాయి. ఇలా బాడీకి దగ్గరగా జరగడం వల్ల టెస్టికల్స్ బాడీ టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకొని ఈక్వల్ టెంపరేచర్ని అచీవ్ చేస్తూ స్పెర్మ్ని కంటిన్యూగా ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఏ మనిషి అయినా కానీ కొన్నాళ్ళ పాటు హై ఫీవర్తో సఫర్ అయితే అతని టెస్టికల్స్ టెంపరీగా స్పెర్మ్ రిలీజ్ చేసే క్యాపబిలిటీని కోల్పోతాయి. కొన్ని మతాల్లో సంతానం వద్దనుకున్నప్పుడు వాళ్ళ సెక్స్కి ముందు కొన్నాళ్ళ పాటు వాళ్ళ టెస్టికల్స్ని వేడివేడి నీళ్ళలో ఉంచుతుంటారు. ఇది ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తే స్పెర్మ్ ప్రొడక్షన్లో చాలా చిన్న చేంజ్ తప్ప పెద్దగా ఎలాంటి మార్పు లేదని తెలిసింది. ఒకప్పుడు అమెజాన్ ప్రాంతాన్ని ఆడవాళ్లే రాజ్యం మేలేవాళ్ళట. ఆ రాజ్యం నిండా ఆడవాళ్ళు తప్ప మరో మగపురుగు ఉండేది కాదు. ఆడరాజు అంటే రాణి ఆడ సైనికులతో పక్క రాజ్యాల మీద దండెత్తి తమ బాణాలు ఈటెలతో వాళ్ళని ఓడించి దోచుకునేవాళ్ళు. అయితే బాణాలు వేసేటప్పుడు విల్లును లాగడానికి వాళ్ళ రైట్ సైడ్ బ్రెస్ట్ ఎంతో కొంత అడ్డుగా ఉండేది. ఈ అన్కంఫర్ట్ని ఓవర్కమ్ చేయడానికి రాజ్యంలోని ప్రతి అమ్మాయి యంగేజ్కి వచ్చేసరికి తన రైట్ సైడ్ బ్రెస్ట్ని కాల్చుకునేదట. దీనివల్ల యుద్ధ సమయంలో శత్రువులకు వీళ్ళ బ్రెస్ట్ ఒకటి మాత్రమే కనిపించేది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆధారాలను బేస్ చేసుకుని చెప్తున్న ఒక థియరీ ఇది. అమెజాన్కి అసలైన అర్థం ఏ మేజాస్ అంటే రొమ్ము లేని, వితౌట్ బ్రెస్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఈ ప్రపంచంలో పోర్న్ ఇండస్ట్రీ అనేది మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ. ఇంటర్నెట్లో ఉండేది 50% పోర్న్ రిలేటెడ్ కంటెంటే, 12% వెబ్సైట్స్ పోర్న్కి రిలేటెడ్వి. మొత్తం ఇంటర్నెట్లో 5 కోట్ల పోర్న్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ మొత్తం వెబ్సైట్లో 37 కోట్ల పేజీలతో పోర్న్ నిండిపోయి ఉంది. ఒక్క పోర్న్ సైట్ల నుంచే ఇంటర్నెట్లో 30% డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ 35% డౌన్లోడ్స్ పోర్న్కి సంబంధించినవి. ప్రతి సెకండ్కి యావరేజ్గా 3 కోట్ల మంది పోర్న్ చూస్తుంటారు. జనాల్లో ఇంత క్రేజ్ ఉంది కాబట్టి ఒక సంవత్సరానికి 13,000 పోర్న్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఓన్లీ ఆ మూవీస్ వల్ల $130 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ పోర్న్ ఇండస్ట్రీ వాల్యూ $10,000 కోట్ల. ఒక్క అమెరికా నుంచే $120 కోట్ల మనీ జనరేట్ అవుతుంది. మొత్తానికి ఒక సెకండ్కి $3,000 సంపాదన ఇంటర్నెట్ పోర్న్ ఇండస్ట్రీకి వెళ్తుంది. పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చే మొత్తం సంపాదన స్పోర్ట్స్ అండ్ టీవీ షోస్ కంబైన్ చేస్తే వచ్చే సంపాదన కంటే చాలా ఎక్కువ. ఈ నేచర్లో చాలా క్యూట్గా అందంగా ఉండే పాండాల్లో సెక్సువల్ యాక్టివిటీ చాలా యూనిక్గా ఉంటుంది. మనుషులతో కంపేర్ చేస్తే పాండాల్లో సెక్స్ కోరికలు చాలా అంటే చాలా తక్కువ. వెదురు బొంగులు తినడం, అవి ఎరిగేదాకా పడుకోవడం ఇదే పాండాల పని. పాండాల్లో మగ పాండాల కంటే ఆడ పాండాలే సెక్సువల్గా యాక్టివ్గా ఉంటాయి. ఫిమేల్ పాండా సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఫెర్టిలైజేషన్కి రెడీగా ఉంటుంది. అది స్ప్రింగ్ సీజన్లో, అంటే మార్చి నుండి మే మధ్యలో. ఆ టైంలో ఫిమేల్ పాండాస్కి జస్ట్ 24 నుండి 72 అవర్స్ మాత్రమే ఫెర్టిలిటీ ఉంటుంది. ఆ టైంలో ఫిమేల్ పాండాస్ కొంచెం యాక్టివ్గా ఉంటూ ఎలాంటి రొమాంటిక్ మూడ్ లేకుండా బద్ధకంగా పడుకున్న మేల్ పాండాస్ని సెక్సువల్గా కలవడానికి చాలా ట్రై చేస్తుంది. ఈ టైంలో కలిస్తే ఓకే, లేకపోతే ఫిమేల్ పాండాస్కి ఫెర్టిలిటీ పోతుంది. మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే. వేరే పాండాలు చూస్తున్నా లేదా ఎవరైనా వీటిని చూస్తున్నట్లున్నా పాండాలు సెక్స్ చేసుకోవడానికి ఇష్టపడవు. దీంతోపాటు ఫీమేల్ పాండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఫెర్టిలైజేషన్ రెడీగా ఉండటం, అలాగే వీటిలో సెక్స్ కోరికలు తక్కువగా ఉండటం వల్ల పాండాస్లో రీప్రొడక్షన్ రేట్ చాలా తక్కువ. అందుకనే వరల్డ్లో పాండాస్ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది. పాండాల రీప్రొడక్షన్ రేట్ ఎలా పెంచాలి అని ఆస్ట్రేలియన్ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తే
పాండాలు వేరే పాండాస్ యొక్క సెక్స్ వీడియో చూస్తే వాటిలో సెక్స్ కోరికలు పెరుగుతున్నాయని తెలిసింది. అప్పటి నుంచి ఫెర్టిలైజేషన్ టైంలో పాండాస్కి వేరే పాండాస్ యొక్క సెక్స్ వీడియో చూపించి వాటిలో సెక్స్ కోరికలు స్టిమ్యులేట్ చేస్తూ రీప్రొడక్షన్ రేట్ పెంచడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ చైనాలో పాండాస్కి చూపించడానికి వాటి కోసం స్పెషల్గా వీడియోస్ని షూట్ చేస్తుంటారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు లాక్డౌన్ విధించడంతో జనాలు ఏ పని లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీనివల్ల ఆల్ ఓవర్ ది వరల్డ్ లాక్డౌన్ పీరియడ్లో పోర్ని చూడడం ఎన్నడూ లేనందుగా చాలా అబ్రప్ట్గా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో లాక్డౌన్ పీరియడ్లో పోర్ని ఎక్కువగా చూసిన కంట్రీ మన ఇండియా. 3 వీక్ లాక్డౌన్ పీరియడ్లో మన ఇండియా నుంచి పోర్న్ సైట్స్కి 95% వెబ్ ట్రాఫిక్ పెరిగింది. అంటే చాలా మంది పోర్ని చూడడమో పోర్న్ రిలేటెడ్ కంటెంట్ని సెట్ చేయడమో చేశారు. ఇండియాలో రీసెంట్గా 3900 పోర్న్ సైట్స్ బ్యాన్ చేసినప్పటికీ ఇంత హెవీగా ట్రాఫిక్ వచ్చిందంటే బ్యాన్ చేయాల్సిన పోర్న్ సైట్స్ ఇంకా చాలానే ఉన్నాయని కన్ఫర్మ్ అవుతుంది. ఈ లాక్డౌన్ పీరియడ్లో పోర్న్ ఎక్కువగా చూసిన సెకండ్ కంట్రీ ఫ్రాన్స్లో మార్చ్ 17 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయితే ఆ లాక్డౌన్ పీరియడ్లో అక్కడ 40% పోర్న్ ట్రాఫిక్ పెరిగింది. ఇక థర్డ్ ప్లేస్లో జర్మనీలో మార్చ్ 22 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయితే ఆ టైంలో 25% పోర్న్ ట్రాఫిక్ పెరిగింది. ఫోర్త్ ప్లేస్లో ఇటలీ ఉంటే రష్యా 5th ప్లేస్లో ఉంది. పోర్న్ హబ్ రిలీజ్ చేసిన ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం లాక్డౌన్ పీరియడ్లో ప్రతి దేశంలో పోర్న్ వాచింగ్ పెరిగింది. రీసెంట్గా సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పెర్స్కై చేసిన రీసెర్చ్లో అక్రాస్ ది వరల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఎంప్లాయీస్లో 51% ఎంప్లాయీస్ ఆఫీస్ రిలేటెడ్ వర్క్ పేరుతో పోర్న్ చూస్తున్నారని తెలిసింది. వీళ్ళలో 18% ఎంప్లాయీస్ మొబైల్స్లో పోర్న్ చూస్తే 33% ఎంప్లాయీస్ ఆఫీస్ వర్క్ కోసం యూజ్ చేస్తున్న వాళ్ళ ల్యాప్టాప్స్ లేదా సిస్టంలో చూస్తున్నారు. దీనివల్ల కంప్యూటర్స్కి మాల్వేర్ ఇన్ఫెక్షన్ బాగా అబ్రప్ట్గా పెరిగిందని కన్ఫర్మ్ చేసింది. ఈ వీడియోని చూస్తున్న మీరు అబ్బాయి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు 100, 200, 300, 400, 500 అని అనండి. వీటిని పూర్తి చేసే లోపు మీ టెస్టికల్స్ 15,000 స్పెర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. వయసులో ఉన్న మగవాళ్ళ బాడీ సెకండ్కు 3000 స్పెర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొడక్షన్ రేట్ మీలో రోజంతా ఎవ్రీడే జరుగుతూనే ఉంటుంది.